నమ్మకం నడిపిస్తుంది, ఆశ బ్రతికిస్తుంది. అందుకే కాలంపైన నమ్మకం ఉండాలి, బ్రతుకుపైన ఆశ ఉండాలి. అప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోగలం. బాగుండాలి అనుకునేవారే కోపంగా మాట్లాడుతారు. మనల్ని మోసం చేసేవారు మాత్రం నవ్వుతూ చుట్టూ తిరుగుతారు. సూటిగా మాట్లాడేవారికే శత్రువులు ఎక్కువ ఉంటారు. మాయమాటలు చెప్పేవారికి మిత్రులు ఎక్కువ ఉంటారు. నీరు ఉన్నంతవరకే బావికి విలువ, డబ్బు ఉన్నంతవరకే మనిషికి విలువ. నీరు లేని బావిలో చెత్త వేస్తారు, డబ్బు లేని మనిషిని చెత్తలా చూస్తారు. నీ కథలో నువ్వే హీరో కావచ్చు, కానీ నిన్ను హీరోని చేసిన దర్శకుడు మాత్రం మీ నాన్నే. డబ్బు లేని వ్యక్తికి సమాజం విలువనివ్వదు, ఓడిపోయిన రాజుకు ప్రజలు విలువనివ్వరు. పండ్లు లేని చెట్టును పక్షులు కూడా దరిచేరవు. ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్ని చూస్తారు. ఎప్పటి వరకు మన నుండి ఎదుటివారికి లాభం ఉంటుందో అప్పటి వరకే వారి దగ్గర మనకు విలువ ఉంటుంది. మంచివారితో మంచిగా ఉండండి, కానీ చెడ్డవారితో చెడ్డగా ఉండకండి. ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతో కోయవచ్చు, కానీ బురదను బురదతో కడగలేము. చెట్టు మీద కూర్చున్న పక్షి ఆ కొమ్మ ఏమైనా విరిగిపోతుందేమోనని ఎప్పుడూ భయపడదు. ఎందుకంటే దానికి ఆ కొమ్మ మీద కంటే తన మీద తనకు నమ్మకం ఎక్కువ కాబట్టి. కన్నీళ్లు తుడిచేవారు లేకపోయినా పర్వాలేదు, కానీ కన్నీళ్లు తెప్పించేవారు మాత్రం ఉండకూడదు. కెరటాలు కాళ్ళ దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకన చేయడం ఎంత తప్పో, మంచితనాన్ని తక్కువగా అంచనా వేయడం కూడా అంతే తప్పు. 100 పేజీలు ఉన్న పుస్తకంలోనే తప్పులు ఉన్నప్పుడు 100 ఏండ్ల జీవితంలో ఎన్నో ఉంటాయి. సరిదిద్దుకోవాలి, అలాగే సరిదిద్దుకుంటూ చదువుకోవాలి. అది పుస్తకమైనా జీవితమైనా. కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రుల మనస్తత్వాలు, పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల మనస్తత్వాలు బయటపడతాయి. బోలెడు అనుభవాలతో కూడిన పుస్తకాలిచ్చినా చూసి కూడా రాయలేని పరీక్షే జీవితం. నీ అనుభవమే సమాధానం. ఇక్కడ ఎవరి జీవితాలకి వాళ్ళే న్యాయం చేసుకోలేరు. అదే పక్కోడి జీవితానికి జడ్జిమెంట్ చెప్పమంటే ప్రతివాడు లాయరే. ఆడవారి అందం వారి ముఖంలో ఉండదు, వారి నిజమైన ప్రేమలో, వారి నడతలో ఉంటుంది. మగవారి అందం వారి ఆస్తిలో, సంపాదనలో ఉండదు, వారు స్త్రీకి ఇచ్చే మర్యాదలో ఉంటుంది. జీవితంలో డబ్బు ఉంటేనే బంధువులు, ప్రేమ, నమ్మకం వస్తాయి. డబ్బు లేకుంటే మన సొంతం వాడు కూడా పరాయివాడు అవుతాడు. డబ్బులుంటే పరాయివాడు కూడా మనవాడు అవుతాడు. నిన్ను విమర్శించిన ప్రతి ఒక్కరికి నువ్వు సమాధానం చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఏదో ఒకరోజు నీ గెలుపే వారికి నీ సమాధానం అవుతుంది. చెప్పులేసుకొని గుడిలోకి వెళ్ళడం, చెప్పుడు మాటలు విని గొడవలకు వెళ్ళడం రెండూ ఒక్కటే. మనం వెతుక్కుంటూ వెళ్ళిన ప్రేమ ఎంతకాలం ఉంటుందో తెలియదు, కానీ మనల్ని వెతుక్కుంటూ వచ్చిన ప్రేమ మాత్రం మన మరణం వరకు తోడు ఉంటుంది. అందరిలో చెడును వెతకడం బుద్ధిహీనుల లక్షణం, అందరిలో మంచిని చూడడం బుద్ధిమంతుల లక్షణం. మీ మీద ప్రేమ, అభిమానం ఉన్నవాళ్ళు మీ ఆరోగ్యం, మంచి చెడుల గురించి అడుగుతారు. మీతో అవసరం ఉన్నవాళ్ళు మీ ఆదాయం, ఆస్తిపాస్తుల గురించి అడుగుతారు. ఆశావాదంతో ఉండేవారు ప్రతి అవరోధంలోనూ అవకాశాన్ని చూస్తాడు. నిరాశావాదంలో కూరుకుపోయినవాడు ప్రతి అవకాశంలోనూ అడ్డంకులనే చూస్తాడు. ఎవరితోనైనా వాదించాల్సి వచ్చినప్పుడు మౌనంగా పక్కకి తప్పుకోవడమే మంచిది. ఎందుకంటే వాదనతో కొన్నిసార్లు బంధాలు శాశ్వతంగా దూరమైపోతాయి. రోజులు మారాయి. ఒకప్పుడు ఒక మంచి పని చేస్తే 10 మంది మిత్రులు అయ్యేవాళ్ళు. ఈ రోజుల్లో ఒక మంచి పని చేస్తే 25 మంది శత్రువులు తయారవుతున్నారు. పడిపోయినప్పుడు ఆగిపోకూడదు, తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి. కోల్పోయినప్పుడు బాధపడకూడదు, మళ్ళీ కష్టపడి సాధించుకోవాలి. ఓటమి అంటే జీవితం అంతం కాదు, అదే గెలుపుకి అసలైన ఆరంభం. అప్పు చేస్తే జాగ్రత్త అవసరం, తప్పు చేస్తే సరిదిద్దుకోవటం అవసరం. లేకుంటే రెండూ నిన్ను ముంచేస్తాయి. ఈరోజు వచ్చి రేపు పోయే డబ్బు కోసం ఆశపడకు. జీవితాంతం తోడుండే బంధాన్ని వదులుకోకు. వెలుతురు పోతే రోజు మాత్రమే చీకటి అవుతుంది. రేపు అనే ఆశ లేకపోతే జీవితమే చీకటి అవుతుంది. పెద్దరికం అంటే పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడగలగడం కాదు, చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకోగలగడం. అన్నీ ఉన్నప్పుడు నీతో వచ్చేవారిని గుర్తుపెట్టుకో, ఏమీ లేనప్పుడు నీతో వచ్చేవారిని గుండెల్లో పెట్టుకో. గెలుపు కంటే ఓటమే మనకు ఎక్కువ విషయాలు నేర్పిస్తుంది. అది మీ ఎదుగుదలకు అవరోధం కానే కాదు. నువ్వెంత గొప్పవాడివో నీ ఆస్తులు చెప్పవు, నీ వ్యక్తిత్వం చెబుతుంది. మనం ఎవరి కోసం అయితే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటామో, ఎవరి కోసం అయితే ఎక్కువ ఎదురుచూస్తూ ఉంటామో వాళ్ళే మనల్ని ఎక్కువగా బాధపడతారు. భయం లేని రోజు స్వేచ్ఛగా విహరించగలం. జరిగేది ఎలాగో జరుగుతుంది, జరగనిది ఎంత ప్రయత్నించినా జరగదు. అందుకే భయాన్ని భయపెట్టేలా బ్రతుకుదాం. చావు కంటే కూడా భయపడ్డం అనేది అతిపెద్ద చావు. బతకడం గొప్ప కాదు, భయం అనేది లేకుండా బతకడం గొప్ప విషయం.
మంచివాణ్ణి పొగిడితే మరింత మంచివాడవుతాడు. అదే చెడ్డవాణ్ణి పొగిడితే ఇంకా చెడ్డగా తయారవుతాడు. అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ఈరోజు మనకు బాగానే ఉంటాయి. కానీ రేపటి రోజు అవే మనల్ని ఒంటరిని చేస్తాయి. జీవితంలో వేరొకరు మన సొంతమనే అపోహలో జీవించకూడదు. వాస్తవానికి వస్తే కనీసం మన శరీరం కూడా మన సొంతం కాదు. సమయం వస్తే వదిలి వెళ్ళిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.